ట్రంప్ విధానాలు డేంజర్గా మారుతూ ఉన్నాయా సార్? అనేక విధాలుగా డేంజర్గా మారుతున్నాయి. మొన్న అమెరికన్ కంపెనీలు హెచ్చరించారు, మీరు ఇండియన్ ఎంప్లాయీస్ని పెట్టుకోకూడదు, మా మీ రాడికల్ గ్లోబలిజం వల్ల అమెరికా నష్టపోయింది, మీరు గనక అలా పెట్టుకుంటే మీ పైన టారిఫ్లు విధిస్తానంటే హెచ్చరిస్తున్నాడు. H1B వీసాల సంఖ్యను తగ్గిస్తున్నాడు. సో ఇప్పుడు స్టూడెంట్ వీసా అయ్యాక ఓపీటీ అని ఉంటుంది. సో ఆ ఓపీటీ 3 ఏళ్ల పీరియడ్ ఆప్షనల్ ట్రేడింగ్ ఉంటుంది. సో దాన్ని కూడా ఎత్తివేయాలి అని డిమాండ్లు చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు సెక్యూర్డ్ కాదని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్సే మాట్లాడాడు. 4. 5వది, ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదవటానికి వెళితే అక్కడ వీసా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను తుర్పారపడుతూ ఏ చిన్న పోస్ట్ ఉన్నా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. 5వది, సహజంగా మన వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు రూల్స్ ప్రకారం స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు బయట ఉద్యోగాలు చేయకూడదు, కరెక్టే. కానీ దశాబ్దాలుగా ఆనవాయితీ ఏంటంటే ఎంఎస్ వారంలో 2 రోజులు 3 రోజులు క్లాసులు ఉంటాయి. ఆ రకమైన వెసులుబాటు యూనివర్సిటీలే ఇస్తాయి. సో మిగతా టైంలో వారు అక్కడ ఖర్చులు వెళ్ళటం కొరకు